వెల్కమ్ టు R24. ఈ రోజు కేవీపీ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశారు. ఆ లేఖను చూసినట్లయితే చాలా సీరియస్ పదజాలంతో పవన్ కళ్యాణ్ సవాల్ చేస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. అసలు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కేవీపీ రామచంద్రరావు ఈ రోజు పవన్ కళ్యాణ్ కి అసలు ఎందుకు లేఖ రాశారు? అదే విధంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? అసలు ఏ కంటెస్ట్ లో కేవీపీ ఈ రోజు లేఖ రాయాల్సి వచ్చింది? వైఎస్ ఆత్మ అని పిలిపించుకున్న కేవీపీ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంది. అది కూడా వైఎస్ కి ఎన్నోసార్లు అవమానం జరుగుతున్నా సైలెంట్ గా ఉన్న కేవీపీ ఈ రోజు అంత హఠాత్తుగా సీన్ లోకి ఎందుకు వచ్చారు? అది కూడా పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఆయన అంత ఘాటుగా విమర్శలు చేయాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? వీటన్నిటికీ మనం సమాధానం చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తన క్లాస్మేట్, తనకు అనుంగు ఫాలోయర్ అయిన కేవీపీ రామచంద్రరావుని తనతో పాటు రాజకీయాల్లో ప్రమోట్ చేస్తూ వచ్చారు. మనం చూస్తే ఏ స్థాయిలో ప్రమోట్ చేశారు అంటే కాంగ్రెస్ వైపు నుంచి ఆయనకు రాజ్యసభ టికెట్ కూడా ఇప్పించడం జరిగింది. చాలా సందర్భాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ముందుగా అందరూ కూడా కేవీపీ రామచంద్రరావుని హిట్ చేసేవాళ్ళు. కేవీపీ రామచంద్రరావు కేంద్రంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతికి పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి టీడీపీ ఎన్నోసార్లు విమర్శలు చేసింది. అంతేకాదు వైఎస్ అవినీతి మీద బుక్స్ పంచినప్పుడు వాళ్ళు టీడీపీ బుక్స్ కూడా వేసి బుక్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో కేవీపీ రామచంద్రరావు పేరును ప్రముఖంగా పెట్టింది. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు ఒక చెప్పేవాళ్ళు, కేవీపీ అంటే కేవలం నా ఫ్రెండే కాదు నా ఆత్మ కూడా అని అంతగా ఓన్ చేసుకునేవాళ్ళు. చాలా రేర్ కాంబినేషన్ ఉంటుంది రాజకీయాల్లో, చాలా రేర్ గా ఉంటుంది అట్లాంటి కాంబినేషన్. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన అంతే కేవీపీని తీసుకునేవాళ్ళు. కేవీపీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు రాజ్యసభ ఇచ్చారు, ఆ స్థాయిలో తను ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆయన కూడా అంతే గౌరవించేవాళ్ళు. ఆయన మీకు ఒక మాటలో చెప్పాలి అంటే కేవీపీ సలహాలు లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విషయంలోనైనా సరే ముందుకు అడుగు వేసేవాళ్ళు కాదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కెరీర్ కి సంబంధించో లేకపోతే పిల్లల కెరీర్ కి సంబంధించో ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిగత నిర్ణయాల్లో కూడా కేవీపీ ఇన్వాల్వ్మెంట్ ఉండింది ఆ రోజున. అప్పుడు కాంగ్రెస్ ని వైఎస్ ఫ్యామిలీని దగ్గరగా చూసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. అలాంటి కేవీపీ రామచంద్రరావు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ని కూడా చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అప్పట్లో. సో వైఎస్ రాజశేఖర దగ్గర ఏదైనా పని కావాలనుకున్న వాళ్ళు కూడా ముందుగా కేవీపీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలా ఆ స్థాయిలో కేవీపీని తాను ఓన్ చేసుకున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఇవ్వడం ద్వారా అతన్ని ఏదో ఒక స్థానంలో, ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అంత క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి, అంతలా తను ఓన్ చేసుకున్నాడు కాబట్టి ఆ మాత్రం కేవీపీకి గ్రాటిట్యూడ్ ఉండడం సహజమే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే. సో ఆ మాత్రం ఆయన మీద ప్రేమ ఉండటం సహజమే, అది ఎవరూ కాదనలేము. అయితే ఆ ప్రేమ అవసరమైనప్పుడు మాత్రమే, అది కూడా జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడు మాత్రం బయటకు వస్తూ ఉంటుంది. అదేంటి అసలు ఎవరికి కూడా అర్థం కాదు. ఇదే కేవీపీ రామచంద్రరావుని జగన్మోహన్ రెడ్డి అసలు దగ్గర కూడా రానివ్వలేదు. ఆల్మోస్ట్ ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కేవీపీ రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డి కలిసిన సందర్భాలే మాక్సిమం లేవు. అది కూడా తన తండ్రికి సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ తన తల్లి నిర్వహిస్తే దానికి కేవీపీ వస్తే దానికి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్లారు. అంతేకాదు ఇటీవల ఆల్మోస్ట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నారో అనిల్ రెడ్డి కొడుకు పెళ్లి, సోహెల్ రెడ్డి పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడికి కేవీపీ వెళ్ళడం జరిగింది. ఆ రోజు మాత్రమే కేవీపీ అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకోవడం మనం చూసాం. ఎన్నోసార్లు కేవీపీ రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డికి శుద్ధులు చెప్పాలని ట్రై చేసినా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదనే వాదన ఒకటి ఉండింది ఆయన సన్నిహితుల్లో. బట్ కారణాలు ఏవైనా మాత్రం ఒక ఉండవల్లి లాంటి వాళ్ళు కానీ, ఒక కేవీపీ లాంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ చిన్న నొప్పి తగిలినా వాళ్ళు తట్టుకోలేక నొప్పి వస్తుంది అనమాట, వాళ్ళు తట్టుకోలేరు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రమే బయటకు వస్తారు వాళ్ళు. ఇదే రాజశేఖర రెడ్డి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు కేవీపీ ఎన్నోసార్లు గతంలో ఆయన రాజశేఖర రెడ్డిని అవమానం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ మనం చూస్తే మొన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పేరులో కాంగ్రెస్ జెండా. ఈ రోజు కేవీపీ పవన్ కళ్యాణ్ కి రాసిన లేఖలో అంశాలు చూస్తే పవన్ కళ్యాణ్ గతంలో కొంతమంది అధికారుల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి తన మీద పంపారు, తన మీద కేసులు పెట్టమని చెప్పి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డికే భయపడలేదు, మీకెలా భయపడతాననే క్రమంలో ఆయన ఆ కంటెస్ట్ అది మాట్లాడారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ నేతలు పంచలోడు కొట్టాలి అంటూ కూడా కామెంట్ చేసి సంచలనం రేపారు. అప్పట్లో ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన గత ఎక్స్పీరియన్స్ ని ఆయన గుర్తు చేసుకుంటూ వైఎస్ గురించి మాట్లాడడం జరిగింది. వైఎస్ గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు కేవీపీకి రోషం వచ్చింది. సో మీరు ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన మీద పడతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ అధికారి ఎవరో చెప్పి అధికారితో నిజం చెప్పిస్తే నేను 10 కోట్లని తెలంగాణ గవర్నమెంట్ కి ఇస్తాను రిలీఫ్, సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పారు. ఆయన ఏపీకి చెంది కదా, రాజ్యసభ తీసుకున్నాడు, ఏపీలో కదా ఈ రోజు రాజకీయాలు చేస్తా వచ్చారు. ఆ రోజు రాష్ట్ర విభజనకు కూడా అడ్డుపడి ప్లకార్డ్ పట్టుకుని గాంధీ బొమ్మ దగ్గర పార్లమెంట్ నుంచున్నాడు కదా, ఏపీకి కదా ఇవ్వాలి, తెలంగాణ సీఎం అకౌంట్ కి ఇస్తానని చెప్తా ఉన్నారు. సరే అదే మనం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే క్రమంలో తన ఫ్రెండ్ అయిన వైఎస్ రాజశేఖర రెడ్డిని రెస్క్యూకి వచ్చారు. అంతవరకు మనం ఓకే చెప్పుకున్నాం. మరి ఇదే కేవీపీ రామచంద్రరావు డీసెంట్ గా ఉంటాడు, ఆయన డీసెంట్ పాలిటిక్స్ చేస్తాడని పేరున్న కేవీపీ రామచంద్రరావు
వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్ని అవమానాలు జరుగుతుంటే ఎక్కడున్నాడు ఈయన? వైఎస్ రాజశేఖర రెడ్డిని తన పార్టీ జెండాలో తన ఎజెండాలో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ పేరును. కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి స్మరించాడా? అంతేకాదు, ఇంకొకటి చూద్దాం. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో కుట్ర ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయించాడు. ఆయన కూడా ఆరోపణలు చేశారు. రిలయన్స్ మీద పడ్డారు. అందరూ వెళ్ళి రిలయన్స్ పగలగొట్టి కాంగ్రెస్ లో కూడా కేసులు పెట్టుకున్న నేతలు ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. మరి తాను ప్రతిపక్షంలో ఉన్న 2014లో తాను అధికారంలోకి వచ్చిన 19లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో కుట్రకోణం ఉందని ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు? ఎవరైనా సరే మన తండ్రిని ఒక మాట అంటే మనం ఒప్పుకుంటామా? మన తండ్రిని ఎవరైనా దాని వాళ్ళు ఇంటి పక్కల్లో ఒక మాట అంటే మనం వెళ్ళి వాళ్ళతో గొడవకి వెళ్ళమా? అంత ఎమోషనల్ గా ఫీల్ అవుతాం కదా. అలాంటిది ఒక తండ్రి మరణం వెనుక కుట్ర ఉంది అని ఎవరైనా గాలికి వదిలేస్తారా దాన్ని మాట్లాడుకున్న ఇన్ని సంవత్సరాలు? సో అది కూడా పక్కన పెడదాం. ఆ తర్వాత షర్మిల ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిందో తెలీదా కేవీపీ రామచంద్రరావుకి? షర్మిలాని వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత ముద్దుగా పిలుచుకునే వాళ్ళు, ఎంత ముద్దుగా చూసుకునే వాళ్ళు కేవీపీకి తెలీదా? చిన్నప్పటి నుంచి ఆయనే పెంచాడు కూడా వాళ్ళని. సో అలాంటి షర్మిల మోకాలు వెరగొట్టు మరి ఆయన కోసం పాదయాత్ర చేస్తే సరే, ఆస్తుల కోసం బయటకు వెళ్ళిందా, ఇంకో దానికి బయటకు వెళ్ళిందా? వెళ్తే విధానపరంగా విమర్శించాలని, అసలు నిజాలేంటో మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఏ స్థాయిలో క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది తెలుసా? అప్పుడు కేవీపీ రామచంద్రరావు ఎక్కడున్నారు? ఆఖరికి అసలు ఆమె క్యారెక్టర్ ఎంత దారుణంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విమర్శించింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఆమె ఎల్లో శారీ కట్టుకుని చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తానని కూడా మాట్లాడారు. చూడండి, అంటే జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేశారు తన సోషల్ మీడియాలో ఉన్న వెకిల్ శాస్త్రాన్ని ఆ రోజు షర్మిల మీద. ముందు ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి బ్లడ్డే కదా, అయినా ఆమె మీద ఆ స్థాయిలో వికృతంగా ఎందుకు దాడి జరిగింది? అప్పుడు కేవీపీ రామచంద్రరావు ఎందుకు అంగీకరించారు దీన్ని? అంటే షర్మిలకు అవమానం జరిగితే రాజశేఖర రెడ్డికి అవమానం జరిగినట్టు కదా. ఆయన బిడ్డే కదా ఆవిడ. ఆ తర్వాత విజయమ్మకి సంబంధించి సరే, షర్మిలాని కూడా వదిలేద్దాం, ఆస్తుల కోసం కాబట్టి కోపం ఉంది అనుకుందాం. విజయమ్మకి సంబంధించి ఏ స్థాయిలో విజయమ్మ ఏదైతే ఎన్సీఎల్టీకి వెళ్ళిన తర్వాత నిజాలు చెప్పే ప్రయత్నం చేసి అఫిడవిట్ మీడియాకి రిలీజ్ చేసిన తర్వాత ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆమె మీద మాటలు దాడి చేయిస్తా ఉన్నారు. ఎంత దారుణంగా తన తల్లి క్యారెక్టర్ మీద వర్ర రవీంద్ర లాంటి కొన్ని సోషల్ మీడియా సైకోలు కొందరు పోస్టులు పెడతా ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తూ ఉంటారు? నీ తల్లి నువ్వు అవమానించావు, నీ తల్లి క్యారెక్టర్ మీద అవమానపడ్డావు, అవమానించేలాగా పోస్టులను సమర్థించావు అంటే అది ఎవరిని అవమానిస్తున్నాడు? నీ తండ్రిని అవమానించినట్టు కదా. సో మరి కేవీపీ రామచంద్రరావు అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరెక్ట్ కాదండి, మీరు ఇలా చేయకూడదు, మీ తండ్రికి ఒక వాల్యూ ఉంది, ఒక రెప్యుటేషన్ ఉంది, ఆయన ఆత్మ కూడా శాంతించదు మీరు ఇలాగ చేస్తా ఉంటే, ఇవి మీరు ఖండించే ప్రయత్నం చేయండి అని ఎందుకు చెప్పలేదు ఆయన? ఎందుకు చెప్పకుండా ఎన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు కేవీపీ రామచంద్రరావు? ఎంత దారుణ అసలు! ఆ పోస్ట్ వరా రవీంద్ర పెట్టిన పోస్ట్ ఇది అని చెప్పడానికి నాకే ఎంబ్రాసింగ్ ఉంది. మరి అలాంటి పోస్టు అంత చూస్తా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ దాన్ని తీసేయమని కూడా చెప్పలేదు. మరి దాన్ని ఎండర్స్ చేస్తున్నట్టే, వాళ్ళకి తెలిసే పోస్టులు పెట్టినట్టే కదా. మరి అప్పుడు కేవీపీ రామచంద్రరావుకి రాజశేఖర రెడ్డికి అవమానం జరిగిందని గుర్తురాలేదా? షర్మిలకు అవమానం జరిగిందని గుర్తురాలేదా? వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టి వాళ్ళని కోర్టులకు ఎక్కించే ప్రయత్నం చేస్తే అప్పుడు గుర్తురాలేదా? జగన్మోహన్ స్వయంగా షర్మిలను తిడతా ఉంటే అప్పుడు గుర్తురాలేదా? ఇన్ని సంవత్సరాల తర్వాత మా నాన్న మరణంలో కుట్ర ఉంది, చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే, ఆల్మోస్ట్ ఆయన 12 ఏళ్ళు 15 ఏళ్ళు అధికారంలో, ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, తర్వాత మళ్ళీ సుదీర్ఘంగా 7 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇప్పుడు వారు రాజశేఖర రెడ్డిని అది అవమానించడం కాదా? గుర్తురా? ఈయన ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మరణము తన చిన్న మరణాన్ని తెర మీద తీసుకొచ్చారో అప్పుడే కదా మొత్తం అటు ప్రత్యర్థులంతా వాళ్ళ మీద దాడి చేశారు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ గురించి అంత దారుణంగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అప్పుడు ఎందుకు ఖండించలేదు కేవీపీ రామచంద్రరావు? పవన్ కళ్యాణ్ ఇంత చిన్న మాట అంటే అది కూడా నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు, థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు అంటే థ్రెటన్ చేశారు పవన్ కళ్యాణ్ ని. మీరు ఎక్కడున్నారో కానీ ఆ రోజు ప్రజారాజ్యం యాక్టివిటీ కవర్ చేసే పనిలో నేనున్నాను జర్నలిస్ట్ గా. ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉంటే భీమరావు వాడ గాంధీ భవన్ పక్కనే ఉంది, అది మీకు తెలుసో లేదో. అక్కడ భీమరావు వాడ బస్తీవాసులు మీరు ఖాళీ చేస్తే గాంధీ భవన్ ఎక్స్టెన్షన్ కోసం పవన్ కళ్యాణ్ 3 days వచ్చి వాళ్ళ కోసం నిలబడ్డాడు, దీక్ష చేశారు. ఆ రోజు మీకు తెలుసో లేదో పవన్ కళ్యాణ్. అప్పుడే పవన్ కళ్యాణ్ మీద కేసులు కూడా పడ్డాయి, అప్పుడే పవన్ కళ్యాణ్ థ్రెటన్ చేశారు. సో ఆబ్వియస్లీ ఎవరో ఒకరు చేసి ఉండొచ్చు, అది వైఎస్ కి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది నాకు ఐడియా లేదు. బట్ పవన్ కళ్యాణ్ మీద అయితే ఆ స్థాయిలో థ్రెటన్ జరిగింది ఆ రోజున. అప్పుడు ఎక్కడున్నారు మీరు? సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిందని చెప్పిన దాంట్లో భూతేం లేదు కదా, అలా జరుగుండదు అని ఖండించవచ్చు మీరు. కానీ మీరు 10 కోట్ల ఆస్తుల్ని తెలంగాణ గవర్నమెంట్ కి రాసిస్తారు పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేస్తే. మరి ఇప్పుడు నేను అడిగిన ఎన్ని జగన్మోహన్ రెడ్డి ప్రూవ్ చేశారా? మీరు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అక్కడ మాత్రమే వస్తా ఉన్నారు. మీరు వైఎస్ రాజశేఖర మీద ప్రేమ ఉంటే మీకు రాలేదు ఈ రోజు మీరు మీడియా ముందుకి. సో అది ఆ ముసుగు తొలగించాలి మీరు. ఎప్పుడైతే మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ప్రేమ ఉందని ఎప్పుడు తెలుస్తుందంటే జనాలకి, ఇట్లాంటి సమయాల్లో మాట్లాడడం ఆపేసి ముసుగు తొలగించి మీరు అంతే సీరియస్ గా విజయమ్మ విషయంలోనూ షర్మిల విషయంలోనూ రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్ర అని ఉందంటే ఆ అంశంలోనూ ఎప్పుడూ మాట్లాడుంటే ఈ 10 ఏళ్లుగా ఈ 12 ఏళ్లుగా అప్పుడు మీ మీద గౌరవం రెట్టింపు అయ్యేది. మీ క్యారెక్టర్ మీద అందరికీ గౌరవం ఉంది మీరంటే, అప్పుడు రెట్టింపు అయి ఉండేది.